నేను వాణ్ణి ఊరొదిలిపోమన్నాను. నువ్వు ఇంట్లోకి ఎలా పిలుస్తున్నావు? వాడు పసివాడండి. ప్రాణం తీసిన హంతకుడు. వాడింత చేసిన ఊరి జనం ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా? నా మీద గౌరవం. నీ కారణంగా ఒక ఆమె చనిపోయిందిరా. నీ మొహం నాకు చూపించొద్దు. నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నేను చచ్చిన తర్వాతే అడుగుపెట్టు. నేను చచ్చిన తర్వాత అడుగుపెట్టు. నువ్వు వాగు లక్ష్మి. అలా కాదని వాడు లోపలికి వస్తే నా శవాన్ని చూస్తా. ఇది ధర్మం కోసం, ఈ ఊరి కోసం, వాడు చేసిన తప్పు కోసం నాకు నేనే వేసుకున్న శిక్ష. అది ఏమేళ్ళైంది, తిరిగి వెళ్ళలేదు. నన్ను ఎవరైనా శక్తి అని పిలిస్తే మా అమ్మ నాన్న గుర్తుకొచ్చేవారు. మా ఊరిని, నా వాళ్ళని మర్చిపోవాలనే నా పేరు శివకాశిగా మార్చుకున్నాను. స్టోరీ చాలా బాగుందా? ఏంటి చెప్పింది నమ్మేశారా? మీరు నమ్ముతారని చెప్పలేదు, జరిగింది చెప్పాను. ఓకే ఓకే, వెళ్ళి మీ అమ్మ నాన్నలు పిలుచుకురా, తాంబూలాలు మార్చుకుందాం. అందరూ అడిగే పద్ధతిలోనే మా వాళ్ళు అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. చేస్తాను. విజయదశమి నాడు నేను మా వాళ్ళకు దూరం అయ్యాను. వచ్చే విజయదశమి కల్లా మా వాళ్ళతో తిరిగి వస్తాను. నువ్వు తిరిగి రాకపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. కూర్చోండి. ఏం పెద్దాయన, బాగున్నావా? బాగున్నాను దుర్గా. ఆస్తి అమ్ముకునే ముందు ఒకసారి ఆలోచించుకో దుర్గా. అర్రే, లాభాలు రాని మిల్లుని ఎంతకాలం భరించమంటావు? ఏదైనా మీ వంశంలో ఆస్తి నమ్ముతున్న వాడివి నువ్వేనయ్యా. అర్రే నీ అమ్మ, 2 కోట్ల ఆస్తి అమ్ముతున్న నాకు లేని బాధ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన సింగిల్ టీ గాడివి నీకెందుకయ్యా బ్రాధ? మూసుకుని టీ తాగి కూర్చో. అయ్యా రెడీయా? రెడీ సార్. ఇవ్వండి. ఏంటి మీరు కొనే మిల్లు వంశపరంపరంగా వస్తున్న ఆస్తి. ఈయనకు శక్తి అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ఆస్తిలో అతను కూడా బాగుంది. అవును, మా వాడి సంతకం లేకుండా ఈ ఆస్తిని కొనడానికి వీల్లేదు. వాడు చచ్చిపోయాడు రా. దానికి రుజువు లేదు. అవును, చెన్నమనేని రాజేశ్వరరావు గారికి నిజమైన వారసుడు మా శక్తే. మా శక్తి తిరిగి వస్తాడు. కూర్చోండి, కూర్చోండి. పేపర్లు తిండి సంతకం పెడతా. మరి మీ తమ్ముడి విషయం ఏంట్రా? తమ్ముడు 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 వాడు పారిపోయి 15 ఏళ్ళయింది. వాడికి రోడ్డు
మీ తమ్ముడు చనిపోయాడని రుజువు కాకుండా మిల్లు కొనడం అంటే మైండ్ పోయిందా? వాడే లారీ కిందో బస్సు కిందో రైలు కిందో పడి చచ్చుంటాడు, మట్టిలో కలిసిపోయి ఉంటాడు. వాడు తిరిగి రావాలంటే ఆ మట్టిలోంచి మొలిచి రావాలి. భూమిలోంచి మళ్ళీ పుట్టుకు రావడానికి వాడేమన్నా దేవుడా? నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నేను చచ్చిన తర్వాతే అడుగు పెట్టు. ఆ ఎరువులతో రామారావుని ఎరువులు చెప్తే ఇంకా పంపించేమయ్యా? నువ్వు డబ్బులు కట్టండి ఎట్ట పంపిస్తాడా? ఏమండి, ఈ ఊర్లో చెన్నంనేని రాజేశ్వరరావు గారు ఆయన చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన కొడుకే ఎమ్మెల్యే. ఊళ్ళో ఎవరిని అడిగిన చెప్తారు, పోయి అడుగు. ఎవరు నువ్వు? సొంత ఇంట్లోకి వచ్చినట్టు డైరెక్ట్ గా వస్తున్నావు? ఎమ్మెల్యే గారిని కలుద్దామని. అన్నా బొట్టానా? ఎవర్రా? ఎమ్మెల్యేని కలవ నీకు ఎవరో వచ్చిండ్రే. ఏంటి బాబు, ఎమ్మెల్యేని కలవాలా? దేవుడిని చూడాలంటే ముందు బొట్టు పెట్టుకోవాలి, ఎమ్మెల్యేని చూడాలంటే ముందు బొట్టుగాని కలుసుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు పుట్టినరోజయ్యా, ఆశీర్వాదం కోసం అత్తగారింటికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు ఆవిడే పెరట్లో ఉంటుంది, అన్ని మేమే చూసుకోవాలి. పదరా.